ఇంతవరకు 9వ అధ్యాయం యొక్క విశిష్టత ఏమిటో, ఎంత ప్రధానమైనటువంటిదో ఈ అధ్యాయం నేను చెప్పుకున్నాం. ఇది రాజవిద్య అంటే శ్రేష్టమైనటువంటి విద్య, బ్రహ్మ విద్య అని. రాజగుహ్యం అంటే ఎంతో రహస్యమైనటువంటిది, గుహ్యతమం అంటే అత్యంత రహస్యమైనటువంటిది అని కూడా చెప్పుకున్నాం. మరి ఇటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని ఏకాగ్రమైనటువంటి చిత్తంతో తెలుసుకుంటే తప్ప అవి అర్థమయ్యేటువంటివి కావు. మరి ఇప్పుడు అలా తెలుసుకోవటం కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. భగవానుడు తాను చెప్పబోయేటువంటి విద్య ఎలాంటిదో, దాన్ని అందుకున్నందువల్ల ప్రయోజనం ఏమిటో మొదటి శ్లోకంలోనే తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మొదటి శ్లోకం ఈ అధ్యాయం మొత్తానికి కూడా ఒక పునాది లాంటిది. మరి అదేమిటో చూడండి. మొదటి శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. రాజవిద్యా రాజగుహ్యయోగః. శ్రీభగవానువాచ. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే. జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. శ్రీ భగవాన్ ఉవాచ. భగవానుడు అంటున్నాడు. భగవాన్ ఉవాచతో ఈ అధ్యాయం ప్రారంభమవుతా ఉంది. ఏమంటున్నాడు? ఇదిగో అత్యంత రహస్యమైనటువంటి విజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానాన్ని నీవు అసూయ లేనటువంటి వాడివి గనక ఓ అర్జున నీకు చెప్పబోతూ ఉన్నాను. దీన్ని గనక తెలుసుకున్నట్లయితే అశుభం నుంచి నువ్వు విడుదల పొందుతావు అన్నారు. అంటే తాను చెప్పబోయేటువంటి విద్య ఎలాంటిదో చెప్పాడు. అత్యంత రహస్యమైనటువంటిది, విజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానము అని. మరి ఆ జ్ఞానాన్ని అందుకుంటే ప్రయోజనం ఏమిటో చెప్పారు. ఏ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. నీ అశుభాల నుండి నువ్వు సంపూర్ణంగా విడుదల పొందాలి అని అంటే ఇదిగో ఇదే నీకున్నటువంటి మార్గం. దీనివల్ల నువ్వు అశుభాల నుంచి విడుదల పొందుతావు అని. మరొక మాట కూడా చెప్పారు. ఎందుకు నీకు ఈ జ్ఞానాన్ని నేను అందిస్తున్నానంటే అనసూయవే. నీవు అసూయ లేనటువంటి వాడివి గనక. అనసూయ అంటే అసూయ లేనటువంటి వాడు అని అర్థం. కాబట్టి నువ్వు అసూయ లేనటువంటి వాడి గనక ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాను అంటే ఇది అర్హత అన్నమాట. ఇట్లా ఈ శ్లోకంలో శాస్త్రానికి కావలసినటువంటి అనుబంధ చతుష్టయం ఏదైతే ఉందో దాన్ని అందిస్తూ ఉన్నారు ఈ శ్లోకంలో. సాధారణంగా ఏదైనా సరే ఒక గ్రంథాన్ని ప్రారంభించినప్పుడు ఆ గ్రంథానికి సంబంధించినటువంటి విషయం, దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం, గురు శిష్య సంబంధం, దాన్ని అందుకోవటానికి అర్హత ఎవరికి ఉందో అర్హత, ఈ 4 విషయాల్ని చెప్తారు. దీన్ని అనుబంధ చతుష్టయం అంటారు. అవే అధికారం, సంబంధం, విషయం, ప్రయోజనం. ఈ 4ంటిని కూడా అనుబంధ చతుష్టయం అంటారు. అధికారి అని అంటే శాస్త్రాన్ని తెలుసుకోవటానికి నీకు అర్హత ఉన్నదా లేదా, శాస్త్రాన్ని తెలుసుకోవటానికి ఏ రకమైనటువంటి అర్హత ఉండాలి, ఆ అర్హత కలిగినటువంటి వాడే అధికారి. భోజనం చేయాలి అని అంటే ఆకలి ఉన్నటువంటి వాడే అధికారి. ఆకలి లేనటువంటి వాడికి భోజనం పెడితే ప్రయోజనం లేదు, ఆకలి ఉన్నటువంటి వాడికే భోజనం పెట్టాలి. అలాగనే శాస్త్రాన్ని తెలుసుకోవటానికి కూడా ఒక అధికారి కావాలి, అర్హత కలిగినటువంటి వాడు కావాలి.
ఇక రెండో విషయం సంబంధం. సంబంధం అంటే ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు. సాధారణంగా గురు శిష్య సంబంధం అంటే గురువు చెప్తాడు, శిష్యుడు వినాలి. ఈ సంబంధాన్ని చెప్పారు ఇక్కడ. ఇక మూడవది విషయం. విషయం అని అంటే తాను చెప్పబోయేటువంటి ఈ గ్రంథంలో ఏ విషయం ఉంది, దేనికి సంబంధించినటువంటి విషయం ఉంది అనే దాని గురించి ముందుగా చెప్తారు. ఇక నాలుగవది ప్రయోజనం. అంటే ఈ విషయాన్ని తెలుసుకోవటం వల్ల, ఈ శాస్త్రాన్ని తెలుసుకోవటం వల్ల ఏమిటి నీకు ప్రయోజనం. ఈ 4 విషయాల్ని కలిపి అనుబంధ చతుష్టయం అని అంటారు. సాధారణంగా ఏదో ఒక శాస్త్రానికి ప్రారంభంలో అనుబంధ చతుష్టయం చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ భగవద్గీతకి ముందు చెప్పలా, కానీ 9వ అధ్యాయం ఒక్కదానికి ముందు చెబుతున్నారు. దీన్ని బట్టి 9వ అధ్యాయం శాస్త్ర హృదయం అని మనం అర్థం చేసుకోవాలి. ఇంటి యొక్క వైభవాన్ని ముఖద్వారం చెప్పుద్దంట, ఊరి యొక్క కళని గోడలు చెబుతూ ఉంటాయి. అలాగే అధ్యాయం యొక్క ప్రభావాన్ని మొట్టమొదటి శ్లోకమే చెబుతుంటుంది. మరి ఏం చెబుతున్నది ఈ మొదటి శ్లోకం? మొదటి అధికారి అర్జునుడు ఇక్కడ శాస్త్రాన్ని వింటున్నాడు. మరి అర్జునుడికి అర్హత ఉందా లేదా ఆ విషయాన్ని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. అనసూయవే అని. అనసూయవే అంటే నువ్వు అసూయ లేనటువంటి వాడివి కనుక నీకు ఈ శాస్త్రాన్ని చెప్తున్నాను. కాబట్టి ఈ శాస్త్రాన్ని కనుక వినాలి అంటే అసూయ లేనటువంటి వాడు కావాలి. అసూయ లేకుండా ఉండటమే అర్హత. ఇంతకీ అసూయ అంటే ఏమిటి? లోతుగా తెలుసుకోకుండా దేన్నైనా త్రోసిపుచ్చటమే అసూయ. ఎవడన్నా ఏదన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తే నాకు తెలుసులేవయ్యా, ఏది నువ్వు చెప్పేది అని అంటాడే. ఇదిగో ఈ లక్షణం ఉన్నటువంటి వాడికి ఈ శాస్త్రం పనికిరాదు. కాబట్టి అసూయ లేనటువంటి వాడే కావాలి. అలా అసూయ లేనటువంటి వాడు అర్జునుడు గనక ఇక్కడ అర్జునుడికి భగవానుడు నీవు అనసూయవే, నువ్వు అసూయ లేనటువంటి వాడి గనక చెప్తున్నాను అంటున్నాడు. ఇక రెండవది సంబంధం. ఇక్కడ సంబంధం ఎక్కడ చెప్పారండి అంటే ఇక్కడ చెప్పారు ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామి చెప్పబోతున్నాను అన్నాడు. ఎవరు చెప్పబోతున్నారు? భగవానుడు చెప్పబోతున్నాడు. అంటే గురువైనటువంటి శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. ఎవరికి? శిష్యుడైనటువంటి అర్జునుడికి చెబుతున్నాడు. అందువల్ల ఇక్కడ గురు శిష్య సంబంధం అనేటువంటిది ఈ భగవద్గీతకి ప్రధానమైనటువంటిది. ఇక మూడవది విషయం. ఏ విషయాన్ని గురించి చెప్తున్నాడు? గుహ్యతమం, అత్యంత రహస్యమైనటువంటిది. విజ్ఞాన సహితం జ్ఞానం, విజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానం. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. విజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానం, ఒట్టి జ్ఞానం కాదు, ఒట్టి శాస్త్రజ్ఞానం కాదు, అనుభవంతో కూడుకున్నటువంటి జ్ఞానం. అంటే ఈ శాస్త్రాన్ని కనుక తెలుసుకుంటే నీకు అనుభవం కూడా కలుగుతుంది అని చెప్పడమే ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. అంతేకాకుండా దీన్ని అత్యంత రహస్యమైనటువంటి విద్య అని కూడా చెప్తున్నారు. ఎందుకు అత్యంత రహస్యమైనటువంటిదో మనకి ప్రారంభంలోనే అర్థమవుద్ది. ఎందుకనంటే సామాన్యుడైనటువంటి వాడికి అర్థం కాకుండా ఉండే విధంగా మనకి ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావాలు మనకున్నాయి. అందువల్ల ఇది అత్యంత రహస్యమైనటువంటి మోక్ష విద్య, అది ఇక్కడ విషయం. మరైతే ఈ విద్యను తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటి? ఎందుకనంటే ప్రయోజనం లేదంటే ఎవరు కూడా ఆ పని చేయరు. ఏదో ప్రయోజనం ఉందంటేనే ఆ చేయబుద్ధి అవుద్ది. మరి ఇక్కడ కూడా ఈ శాస్త్రాన్ని మనం ఇంత జాగ్రత్తగా వినాలి అని అంటే దీనివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అది తెలుసుకోవాలి. దాన్ని ఇక్కడ చెప్పారు. జ్ఞాత్వా, దేన్ని కనుక తెలుసుకుంటారో అది తెలుసుకుంటే మోక్షసే అశుభాత్, అశుభాల నుండి విడుదల పొందుతావు అని. కనుక సకల అశుభాల నుంచి విడుదల పొందటమే ఈ శాస్త్రం యొక్క ప్రయోజనం. అశుభాలు అని అంటే మనకు వచ్చేటువంటి కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోవటం. అంటే మామూలుగా తొలగిపోవటం కాదు, అసలు సంపూర్ణంగా తొలగిపోవాలి. ఇక ఎప్పటికీ రాకుండా ఉండాలి. అదిగో అది. కాబట్టి దాన్ని ఇక్కడ ప్రయోజనంగా చెప్తూ ఉన్నారు. ఇలా ఎందుకంటే ముందుగానే ఇవన్నీ చెప్పటం మనకు సందేహం వస్తుంది. ఎందుకనంటే తాను తెలియజేయబోయేటువంటి జ్ఞానాన్ని ఎలాగైనా సరే విని తెలుసుకోవాలి అనేటువంటి అభిరుచిని, ఆసక్తిని, ఇంట్రెస్ట్ని శ్రోతకి అంటే అర్జునుడికి కలిగించాలి అనే ఉద్దేశంతో భగవానుడు ఇక్కడ ఈ విషయాలు చెప్పడం జరిగింది. మరి ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విషయాలు, ముఖ్యమైనటువంటి విషయాలు 3. ఒకటి, తాను చెప్పబోయేటువంటి శాస్త్రం ఎలాంటిది,
2 ఆ శాస్త్రం వల్ల ప్రయోజనం ఏమిటి, 3 ఈ శాస్త్రాన్ని వినటానికి అర్హత ఎవరికి ఉంటుంది. ఈ 3 విషయాలు ఇందులో ప్రధానంగా చెప్పారు. మొట్టమొదటిది ఏమిటంటే తాను చెప్పబోయేటువంటి విషయం ఎలాంటిది. 1 గుహ్యతమం, 2వది విజ్ఞాన సహితం అన్నారు. గుహ్యతమం అంటే అత్యంత రహస్యమైనటువంటిది అని. గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. గుహ్యం అంటే రహస్యమైనటువంటిది, గుహ్యతరం అంటే దానికన్నా ఇది రహస్యమైంది, అంటే ఇంకో దాంతో పోల్చి చెప్తారు దానికన్నా ఇది రహస్యమైంది. గుహ్యతమం అంటే అసలు అన్నింటికన్నా రహస్యమైంది. రాముడు మంచి బాలుడు అన్నాం అనుకోండి, అది పాజిటివ్ డిగ్రీ. రాముడు గోవిందుడి కన్నా మంచి బాలుడు అన్నాం అనుకోండి, అది కంపారిటివ్ డిగ్రీ. అంటే గోవిందుడి కంటే మంచోడే కానీ మిగిలిన ఇంకెవరైనా మంచివాడు ఉంటే ఉండొచ్చు. కానీ రాముడు అందరికన్నా మంచివాడు అన్నాం అనుకోండి, ఇక వాడికంటే మంచివాడు ఇంకోటి లేడనమాట. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. అలాగనే ఇక్కడ కూడా సంస్కృతంలో గుహ్యం అనేటువంటి రహస్యం అనేటువంటి పదాన్ని గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ శాస్త్రం ఎట్లాంటిదంటే అత్యంత రహస్యమైనటువంటిది అని. అన్ని రహస్యాల కంటే గొప్ప రహస్యం, దీన్ని మించినటువంటి రహస్యం మరొకటి లేదు అని. పరమాత్మను పరోక్షంగా చెప్పేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది గుహ్యతరం. పరమాత్మని తన స్వరూపమే అంటూ చెప్పేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది గుహ్యతమం. అంటే పరమాత్మను గురించి చెబితే అది మామూలుగా రహస్యం, పరమాత్మ నీవేనయ్యా అని చెబితే అది అత్యంత రహస్యమైనటువంటిది. ఇంత అత్యంత రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని మరి ఎవరూ లేనటువంటి చోట, రహస్యం కదా, రహస్యాన్ని సాధారణంగా ఎవరైనా చెప్పేటప్పుడు ఏం చేస్తారో తెలిసిన, చుట్టూ ఎవరైనా ఉన్నారేమో చూసి ఎవరు లేకుండా చిన్నగా వాళ్ళ చెవులో ఊస్తారు. ఇది రహస్యం అంటే. మరి ఇది కూడా అట్లా రహస్యంగా చెప్పాల్సినటువంటి విద్య. నిజంగా అలా చెప్పాల్సినటువంటి విద్య కనుక అయితే భగవానుడు అర్జునుడికి ఈ విద్యను ఎక్కడ చెప్పాడు? 18 అక్షౌహిణుల సేన, 11 అక్షౌహిణుల కౌరవ సేన, 7 అక్షౌహిణుల పాండవ సేన మధ్య నిలబడి ఈ సేనలన్నీ కూడా రకరకాలైనటువంటి ప్రతాపాలు ప్రకటించుకుంటా ఉంటే, వాళ్ళ గురించి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటా ఉంటే, రణగొణధ్వనులు చేస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ధ్వనులు చేస్తుంటే, ఏనుగులన్నీ ఘీంకారాలు చేస్తుంటే, గుర్రాలన్నీ సకిలిస్తూ ఉంటే, మరి సైనికులందరూ కూడా సవాళ్ళు కొడతా ఉంటే, యుద్ధ భేరీలు మోగుతూ ఉంటే, ఆ గందరగోళం మధ్య ఇక్కడ చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఇది అత్యంత రహస్యమైనటువంటిది అని చెబుతున్నాడు. ఇంతమంది మధ్య, ఇన్ని గోళ్ళ మధ్య చెప్పేటువంటిది ఏమి రహస్యం అవుతుంది అంటే, ఎంతమందిలో ఉన్నప్పుడు చెప్పినా బుద్ధి అంతర్ముఖమైనటువంటి వాడు, ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఉన్నటువంటి వాడే గ్రహిస్తాడు. కానీ ప్రాపంచిక విషయాలతో కలుషితమైపోయినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దీన్ని తెలుసుకోలేడు, దీన్ని గ్రహించలేడు. అంటే పెద్దగా అరిచి చెప్పినా నీకు అర్థం కాకపోతే అది రహస్యమే, నీకు అర్థమైతేనే అది రహస్యం కాకుండా పోతుంది. అందువల్ల ఎవరికి అర్థమవుతుంది అని అంటే, ప్రాపంచిక విషయాలతో చిత్తం కలుషితం కాకుండా ఉండాలి, పరమాత్మని అందుకోవాలనేటువంటి తపన ఉండాలి, నా జీవితం యొక్క లక్ష్యం ఇదేననేటువంటి భావన ఉండాలి. ఇలాంటి భావన ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు మాత్రమే తెలుసుకుంటాడు తప్ప, మిగిలినటువంటి వాళ్ళకి ఎంత బ్రహ్మాండంగా చెవు దగ్గరికి వచ్చి శంఖం పెట్టి ఊదినా సరే వాళ్ళకి అర్థం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇది గుహ్యతమం అన్నారు. ఇక రెండో విషయం అంటే జ్ఞాన విజ్ఞాన సహితం. ఇది రహస్యమైనటువంటిదే కాదు, ఈ విద్య ఎట్లాంటిదంటే విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానం, విజ్ఞానంతో కూడుకున్నటువంటి జ్ఞానం. జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం లేకుండా ఒట్టి శాస్త్రజ్ఞానం చెబితే అది ఎలాంటిది అంటే, ఓటికొండ పైన కొడితే ఎట్ట మోగుద్దు అట్ట మోగుద్ది అంతే. అంటే ఊరికినట్టు చెప్పటమే కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఓటికొండ ఉందనుకో, కుండలాగానే ఉంటుంది, కానీ దాంట్లో నీళ్ళు పోస్తే కారిపోతుంది. అదే ప్రకారంగా ఎంత చెప్పినా కూడా కారిపోయేదే కానీ మళ్ళా నిలిచేది మాత్రం కాదనమాట. కానీ విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం అయినప్పుడే అది ఫలప్రదం అవుతుంది, ప్రయోజనం అవుతుంది. అనుభవం లేనటువంటి శాస్త్రజ్ఞానం భుక్తికి పనికొస్తుందే కానీ ముక్తికి పనికిరాదు. కాబట్టి ఈ శాస్త్రజ్ఞానం, అనుభవం లేనటువంటి శాస్త్రజ్ఞానం ఎలాంటిదంటే అది వాపే కానీ బలుపు కాదు. మరి 7వ అధ్యాయంలో సృష్టి క్రమాన్ని చెప్పాడు భగవానుడు.
8వ అధ్యాయంలో లయక్రమాన్ని చెప్పాడు. ఈ రెండు కూడా అర్జునుడికి అర్థమైపోయినాయి. 7, 8 అధ్యాయాల్లో చెప్పినటువంటి విషయాలు అర్జునుడు అర్థం చేసుకున్నాడు. ఆయనకి తెలుసు. మరి తెలుసుకోవాల్సింది ఏమిటి? ఏమి తెలుసుకోవాలంటే ఈ సృష్టి, ఆ సంహారం, లేదా సృష్టి, ఆ లయం, వాటికి ఆధారభూతమైనటువంటి స్థితిలో ఉండే పరమ పురుషుడు ఎవరో ఆయన్ని గురించి తెలుసుకోవాలి. అంతేకాదు ఆయన్ని గురించి తెలుసుకోవటమే కాదు, ఆయన్ని చేరుకోవటం ఎలాగో కూడా తెలియాలి. అదిగో ఆ జ్ఞానాన్ని ఇప్పుడు ఇక్కడ చెప్పబోతున్నాను. అంటే ఈ సృష్టి లయాలకి కారణమైనటువంటి, ఈ జగత్తు యొక్క సృష్టి లయాలకు కారణమైనటువంటి ఆ పరమ పురుషుడు ఎవరో, ఆ పరమ పురుషుడిని తెలుసుకొని ఆయన్ని చేరుకొని ఆయనతో ఐక్యం కావాలి. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పబోతా ఉన్నారు. పరమ పురుషుడిని తెలుసుకోవటం జ్ఞానం. ఆయన యొక్క సృష్టి సంహారాలకి ఎలా ఆధారభూతులవుతున్నాడో అది తెలుసుకోవటం విజ్ఞానం. మరొక రకంగా కూడా చెప్పొచ్చు, పరమ పురుషుడిని గురించి తెలుసుకోవటమేమో శాస్త్ర జ్ఞానం. ఆ పరమ పురుషుడిని అందుకోవటానికి, ఆయన్ని చేరుకునేటువంటి విధానం ఏమిటో తెలుసుకోవటం విజ్ఞానం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పరమ పురుషుడిని తెలుసుకోవాలి, ఆ పరమ పురుషుడిని చేరుకునేటువంటి మార్గము తెలుసుకోవాలి. అలా రెండుగా తెలుసుకుంటే మనం విజ్ఞాన సహిత జ్ఞానాన్ని తెలుసుకున్నట్టు. అంటే ఈ శాస్త్రంలో, ఈ అధ్యాయంలో చెప్పినటువంటి విషయం మనకు అర్థమైనట్టు. ఇక శాస్త్రాలు ఏ రకమైనటువంటి విషయం, ఏ రకమైనటువంటి శాస్త్రం చెప్తున్నారో చెప్పాడు. రెండవది, దీనివల్ల ప్రయోజనం ఏమిటి? రైట్, ఇంత కష్టపడి ఇంత అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాం, ఏమిటి మనకి ప్రయోజనం? ఏ ప్రయోజనము లేనటువంటి పని ఎవరైనా సరే ఎందుకు చేస్తారు? కాబట్టి ఏదో ప్రయోజనం ఉండాలి. మరి ఏమిటా ప్రయోజనం ఇక్కడ అంటే, జ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అన్నారు. అశుభాల నుండి నిన్ను విడుదల పొందిస్తుంది ఈ జ్ఞానం అని. అసలు అశుభం అంటే ఏమిటి? జనన మరణ రూప సంసారమే అశుభం. మన యొక్క సమస్తమైనటువంటి దరిద్రాలకు కారణం ఏమిటయ్యానంటే పుట్టడమే. ఈ పుట్టడం వల్ల ఏమవుతుందంటే సావటం అనేది ఒకటి వస్తుంది. ఈ పుట్టడం, సావటం రెండు, జనన మరణాలు రెండు కూడా ఏమిటంటే అశుభాలు మనకి. అదేమిటండి, పుట్టడం అయితే శుభం కదా, పండగ చేసుకుంటాం, బారసాలు చేస్తూ ఉంటాం, ప్రతి సంవత్సరం బర్త్డేలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కానీ ఈ పుట్టినందువల్ల నీకు ఏ దుఃఖమో లేకుండా సంపూర్ణమైనటువంటి సుఖంగానే ఉంటున్నావా? జీవితంలో ఎప్పుడూ ఏడవకుండానే ఉంటున్నావా? ఎప్పుడూ దిగులు పడకుండా ఉంటున్నావా? ఎప్పుడూ భయపడకుండా ఉంటున్నావా? రోగాలు రొస్టులు లేకుండా ఉంటున్నావా? ఇదేం జరగట్లేదు, ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మరి దేహం అనేది ఒకటి ఉంది కాబట్టి కాదు ఈ దేహానికి వచ్చేటువంటి బాధలు. అసలు ఈ దేహమే కనుక లేకపోతే ఏ రకమైనటువంటి బాధలు ఉండవు. అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ అశుభం, ఈ జనన మరణ రూప సంసార చక్రం అనేటువంటి అశుభం ఏదైతే ఉందో, ఆ అశుభం నుంచి మనం విడుదల పొందాలి అని అంటే, సంపూర్ణంగా విడుదల పొందాలి అని అంటే, ఇదిగో ఈ విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఈ జనన మరణ రూప సంసారమే అసలైనటువంటి అశుభం. కార్యరూపంలో ఉండేటువంటి అశుభం కొంత అయితే, కారణరూపంలో ఉండేటువంటి అశుభం ఒకటి. కార్యరూపంలో ఉండే అశుభం ఏమిటంటే, ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, అది కార్యరూపంలో అశుభం. లేకపోతే ఏదో కాళ్ళ నొప్పి వచ్చిందనుకోండి, కార్యరూపంలో ఉండే అశుభం. ఏదో మనకి అనుకోకుండా ఏదో నష్టం వచ్చిందనుకోండి, అది కార్యరూపంలో ఉండే అశుభం. అంటే ఈ లోకంలో మనకి వచ్చేటువంటి కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలసడులు, ఆందోళనలు, అశాంతి, ఇవన్నీ కూడా ఏమిటంటే కార్యరూపంలో ఉండే అశుభాలు. వీటిని తొలగించుకోవడానికి మనకి మార్గాలు తెలుసు. ఏమిటా మార్గాలు అని అంటే, ఒకటి కార్యం, ఒకటి కర్మ, రెండు ఉపాసన. అంటే దానికి సంబంధించినటువంటి పని చేయటం ద్వారా, లేదా భగవంతుడిని ప్రార్థించడం ద్వారా. జబ్బు చేసిందనుకోండి, డాక్టర్ దగ్గరికి పోతాం, డాక్టర్ ఏదైనా మందులు ఇస్తే వాడతాం, జబ్బు తగ్గిపోతుంది. మళ్ళీ జబ్బు రాదని మాత్రం గ్యారెంటీ ఏమి లేదు. కాబట్టి మళ్ళీ వస్తే మళ్ళీ పోవాలి. అంటే ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా కార్యం ద్వారా. కొన్ని ఉన్నాయి ఏం చేయాలో తెలియదు, అప్పుడు మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం. ఓ భగవంతుడా నువ్వేనయ్యా దిక్కు అని ప్రార్థిస్తాం, పూజ చేస్తాం, ఇంకేదో చేస్తాం, ఎక్కడెక్కడో తిరుగుతాం. కాబట్టి ఇదంతా ఉపాసన.
ఇట్లా ఉపాసన ద్వారా కానీ కర్మల ద్వారా కానీ ఈ కార్యరూపంలో ఉన్నటువంటి అశుభాలను తొలగించుకోవచ్చు. కానీ ఈ సమస్తమైనటువంటి అశుభాలకి కారణం ఏమిటి? ఈ జన్మ రావటమే. జన్మ ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. కాబట్టి అజ్ఞానం అనేటువంటిదే అసలైనటువంటి కారణరూప అశుభం. మరి కారణరూపమైనటువంటి అశుభం తొలగాలంటే ఎలా? కారణాన్ని అలాగే పెట్టి కార్యాలను ఎన్ని తొలగించుకున్నా ఏ లాభం లేదు, మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఎందుకనంటే ఒక చెట్టు యొక్క మొదలు అంటే లోపల ఉన్నటువంటి రూట్ సిస్టాన్ని అట్లనే అట్టిపెట్టి పైన ఉన్నటువంటి కొమ్మని కొట్టేసామనుకోండి, మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ వస్తుంది. చచ్చిపోయినటువంటి కుక్కని బావిలో పడి చచ్చిపోయింది కుక్క. ఆ చచ్చిపోయినటువంటి కుక్కని బావిలో అట్లాగే ఉంచి నీళ్లు తోడిపోస్తున్నాం అనుకోండి, ఆ వాసన ఎప్పటికీ పోదు, అలాగనే ఉంటుంది. అంటే ఆ కారణాన్ని తీసేస్తే తప్ప, అంటే లోపల నుంచి ఉన్నటువంటి ఆ వేళని పీకేస్తే తప్ప ఆ చెట్టు మళ్ళీ రాకుండా ఉండదు. ఆ చచ్చిన కుక్కను బయట పారేసి తర్వాత నీళ్ళు తీస్తేనే మళ్ళీ దాంట్లో వాసన లేకుండా పోదు. అదే ప్రకారంగా ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఈ కారణరూపమైనటువంటి అశుభం ఏదైతే ఉందో, అజ్ఞానం ఏదైతే ఉందో, ఆ అజ్ఞానాన్ని అట్టనే పెట్టుకొని ఎన్ని రకాలైనటువంటి అశుభాలను తొలగించుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? ఈ కారణరూపమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఏ జ్ఞానం కావాలి? విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానం కావాలి. చీకటి వచ్చిందనుకోండి, చీకటిని తొలగించాలనుకున్నాం. ఏం చేస్తాం? చీకటిని తొలగించడానికి ఏమైనా గంపల్లో ఎత్తి బయట పారబోస్తామా? లేకపోతే ఏమైనా కట్టగట్టి ఏమైనా దూరంగా పారేస్తామా? చీకటిని ఏం చేయడానికి వీళ్ళు దీపం వెలిగిస్తే చాలు, చీకటి పోయి. కాబట్టి చీకటి పోవాలంటే దీపం వెలిగించాలి, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం వెలిగించాలి. కాబట్టి అజ్ఞానం ద్వారా మాత్రమే ఈ కారణరూపమైనటువంటి అశుభం తొలగిపోతుంది. ఆ విషయాన్ని కూడా మనకి ఇక్కడ చెప్పారు. ఇక మూడవది ఏమిటంటే ఇటువంటి అత్యంత రహస్యమైనటువంటి విజ్ఞాన సహిత జ్ఞానాన్ని అందుకోవాలి అని అంటే అర్హత ఏంటి? ఈ అర్హతనే ఇక్కడ చెప్పారు, అనసూయవే అని. అనసూయ పేరైతే అనసూయ అని పెట్టుకోవచ్చు, కానీ ఎవరైనా వాళ్ళకి ఒంటి నిండా అసూయ ఉండొచ్చు. కానీ ఇక్కడ అనసూయ అని అంటే అసూయ లేనటువంటి వాడు అని అర్థం. ఓ అర్జునా, నువ్వు అసూయ లేనటువంటి వాడివి గనక, అనసూయవి గనక, అందుకనే నీకు నేను ఈ జ్ఞానాన్ని చెబుతున్నాను అని అన్నాడు. జ్ఞానం మన యొక్క స్వరూపమే కదా. అయినప్పటికీ కూడా అర్హత లేనటువంటి వాడికి అగమ్య గోచరంగా ఉంటుంది. గొడ్లగోపు ఉందనుకోండి, పట్టపగలే సూర్యుడు కనిపించడు దానికి. పట్టపగలే సూర్యుడు లేడా? ఉన్నాడు. కానీ ఆ గుడ్లగోపుకు మాత్రం ఆ సూర్యుడు పట్టపగలే కనిపించడు. ఎంత సంపదలు ఉన్నా సరే పిసినారి వాడు ఏమీ లేనటువంటి వాడి. ఎందుకని? పిసినారి వాడు ఎంత సంపద ఉన్నా సరే వాడు తినడు. కాబట్టి ఏమన్నా ఏమీ లేనివాడు ఎంతో అతడు కూడా అంతే. అలాగే భగవద్గీతలో ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత విజ్ఞానం ఉన్నా, గురువు ఎంత వివరంగా బోధిస్తున్నా, నొసటి గీత కనుక బాగా లేకపోతే, అర్హత కనుక లేకపోయినట్లయితే ఏం ప్రయోజనం లేదు. అసలు వినకుండా ఉండేవాడికి ఏ ప్రయోజనం లేదు. సరే, విన్నటువంటి వాడు కూడా అర్హత లేకుండా కనుక ఉన్నట్లయితే తన యొక్క మనస్సుని మార్చుకోకుండా, తన యొక్క మనస్సుని ఏకాగ్రం చేయకుండా, ప్రాపంచిక విషయాల్ని కాస్త వదలకుండా, నాకు అవి కావాలా ఇవి కావాలనుకుంటా అదిగో అలా గనక వింటే అప్పుడు కూడా ఏం ప్రయోజనం లేదు. అమృతాన్ని తాగాలి అని అంటే దానికి దేవతలే అర్హులు, రాక్షసులకి అర్హత లేదు. పుష్పాల్లో ఉన్నటువంటి మకరందాన్ని పీల్చుకోవాలంటే అది భ్రమరాలకే అర్హత ఉంది, కానీ కింద ఉన్నటువంటి బురదలో ఉన్నటువంటి కప్పలకి బురద నీటే గతి. సింహం పాలు కనుక పొయ్యాలంటే బంగారు పాత్ర కావాలి, చిల్లర పాత్రలో పోస్తే చిల్లులు పడిపోతుంది. నాగస్వరం ఆలకించి పడగలెత్తి ఆడాలంటే అది నాగుబావులకే చెల్లుతుంది, కానీ మట్టి తినే తుట్టి పురుగులకి ఏ ప్రయోజనం లేదు. అందుకే శాస్త్రాల్లో అధికారి లక్షణాన్ని మొట్టమొదట్లోనే తెలియజేస్తూ ఉంటారు. అర్జునుడిలో ఉన్నటువంటి ఈ అధికారి లక్షణం అసూయ లేకపోవటం అని భగవానుడు గ్రహించాడు. అర్జునుడిలో అసూయ లేదు అని గ్రహించాడు భగవానుడు. ఎందుకంటే అసూయ అనేటువంటిది అన్ని గుణాల్లోకి చెడ్డది. అది ఒక్కటి ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టు. ఎవడో ఒకడు అన్నాడంట, నాకేమి రోగం లేదండి, ఒక కుష్టి తప్ప అన్నాడంట.
అది ఉంటే చాలదు, రాజరోగం. ఇక అది ఉంటే ఇంకేం కావాలి, అన్ని రోగాలు ఉన్నట్టే. కాబట్టి ఇతరులు పచ్చగా ఉంటే చూచి కళ్ళల్లో నిప్పులు పోసుకునేటువంటి మనస్తత్వం, తుచ్చ స్వభావం ఏదైతే ఉందో ఇది అసూయ. ఇది పండితుల్ని, పామరుల్ని, సాధువుల్ని, సత్పురుషుల్ని, సన్యాసుల్ని ఎవరిని వదలదు. ఇదంత సామాన్యమైనటువంటి జబ్బు కాదు ఈ అసూయ అనేటువంటి జబ్బు. ఈ అసూయాపరుడి జీవితం అంతా కూడా ఇతరుల్ని విమర్శించడంతో, ఇతరుల యొక్క తప్పుల్ని లెక్క పెట్టడంతోనే పాడైపోతుంది. అటువంటి వాడు ఎన్నటికీ కూడా ఆత్మవిమర్శ చేసుకోలేడు. ఎదుటి వాళ్ళలో తప్పులు వెతుకుతాడే కానీ తనలో ఉన్నటువంటి తప్పులు తెలుసుకోవడానికి మాత్రం ఏనాడు ప్రయత్నించడు. ఒక్క క్షణం కూడా అలా కూర్చొని నాలో ఏం తప్పు ఉంది, నేను ఏం పొరపాటు చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించడు. కాబట్టి అవకాశం ఇవ్వకుండా ఎల్లప్పుడూ కూడా ఇతరుల యొక్క వ్యవహారాల్లోనే జోక్యం చేసుకుంటూ ఇతరుల యొక్క విషయాల గురించే పట్టించుకునేటువంటి వాడే ఈ అసూయాపరుడు. కారణం ఏమిటంటే తన గురించి ఆలోచించుకోవడానికి అతనికి టైం ఉండదు, ఇతరుల గురించి ఆలోచించడానికే సమయం సరిపోదు. అందుకని తన గురించి ఆలోచించుకోవడానికి టైం చెక్క ఎప్పుడు కూడా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవడం అనమాట. కాబట్టి తనను తాను ఉద్ధరించుకోవడానికి అవకాశం లేదు అసూయాపరుడైనటువంటి వాడికి. మరి జ్ఞానం ఎవరికయ్యారంటే అసూయారహితుడైనటువంటి వాడికే జ్ఞానం. అసూయ ఉన్నటువంటి వాడికి జ్ఞానం ఎక్కదు. అర్జునుడు అసూయ లేనటువంటి వాడు. అసూయ లేకుండా ఉండటమే అనసూయ. అనసూయ అనేటువంటి ఒక మహాపతివ్రత, ఒక మహా ఇల్లాలు రామాయణంలో మనకు కనపడతా ఉంది. పేరేదో అనసూయ అని పెట్టుకున్నారు కానండి, ఆమె కూడా ఏమన్నా అసూయ ఉందేమని ఎవరికైనా అనుమానం ఉండొచ్చు. ఆమె అనసూయ, అసూయ లేనటువంటి ఆమె. ఆమె భర్త ఎవరు? అత్రి. అత్రి అంటే త్రి లేనటువంటి వాడు, త్రిగుణాలు లేనటువంటి వాడు, త్రిగుణాతీతుడైనటువంటి వాడు. త్రిగుణాతీతుడు ఎవరు? పరమాత్మ స్థానంలో ఉన్నటువంటి వాడే త్రిగుణాతీతుడు. పరమాత్మను అందుకునేటువంటి వాడే త్రిగుణాతీతుడు. మరి వాళ్ళకి పుట్టినటువంటి బిడ్డ ఎవరు? దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు ఎవరు? పరమ జ్ఞానస్వరూపం. అంటే అనసూయకి దత్తాత్రేయుడు పుట్టాడు అని అంటే వేదాంతంలో అర్థం ఏంటంటే అసూయ లేనటువంటి వాడి మనస్సులోనే జ్ఞానం పుట్టుద్ది అని. అసూయ లేనటువంటి వాడికే జ్ఞానం. కాబట్టి అనసూయకి దత్తాత్రేయుడు పుట్టాడు, పరమ జ్ఞానస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు పుట్టాడు అని అంటే అసూయ లేనటువంటి వాడి బుద్ధిలోనే జ్ఞానం నిలబడుతుంది, జ్ఞానం పుడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మంచి ఎక్కడున్నా, ఎంతున్నా గోరంతని కొండంత చేసుకొని కొనియాడటం అనేటువంటిది, దోషాల యందు బొత్తిగా దృష్టి పెట్టకుండా ఉండటం అనేది అసూయారహితుడి యొక్క లక్షణం. అంటే అసూయ లేనటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇతరుల్లో ఏమాత్రం మంచి ఉన్నా సరే వాళ్ళని గొప్పగా ప్రశంసిస్తాడు, ఇతరుల్లో ఏ దోషాలున్నా వాటిని పట్టించుకోడు. కానీ అసూయాపరుడు కనుకైతే దీనికి ఆపోజిట్ అనమాట. ఇతరుల దోషాలు మాత్రమే చూస్తాడు, మంచి మాత్రం వాడికి కనపడదు. అసూయాపరుడికి గొప్ప ఉదాహరణ మనకి మహాభారతంలో ఉన్నాడు దుర్యోధనుడు. ఎంత అసూయాపరుడో చెప్పడానికి వీలు లేదు. ధర్మరాజు యొక్క రాజసూయాగం చూచి, ఆయన యొక్క మైసభను చూచి కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడు. అలా హస్తినాపురానికి వచ్చిన తర్వాత ఆయనకి సరిగా రాత్రులు నిద్ర పట్టడంలా శరీరం అంతా వేడెక్కిపోయింది, కళ్ళన్నీ ఎర్రబడ్డాయి, అనుచరులు ఎవరితోటి మాట్లాడతల్లా, ఒంటరిగా అటు ఇటు తిరుగుతున్నాడు, రాజకార్య వ్యవహారాలు పట్టించుకోవటల్లా, లేదు తన యొక్క స్నేహితులతోటి కూడా మాట్లాడతల్లా, ఎప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళలాగా గోళ్ళు గిల్లుకుంటా కూర్చోవటము, అటు ఇటు తిరగటం అవి చేస్తూ ఉన్నాడు. పూర్తిగా జ్వరం వచ్చినట్టుగా ఉంది, వాడి శరీరం అంతా వేడెక్కిపోయింది. ఎందుకు ఇదంతా? ఎందుకనంటే ఆ ధర్మరాజు యొక్క రాజసూయాగంలో వైభవం చూచి, వాళ్ళ యొక్క మైసభా వైభవం చూచి కళ్ళల్లో నిప్పులు పోసుకోవటం వల్ల. అందుకని దుర్యోధనుడు అలాంటి వాడు. మరి దుర్యోధనుడికి ఎక్కడా కూడా మంచివాడే కనపడలేదంట, కనపడ్డ వాళ్ళందరూ చెడ్డవాళ్ళేనంట. ధర్మరాజుకేమో చెడ్డవాళ్ళు ఎవరు కనిపించలేదంట, ఆయనకు అందరూ మంచివాళ్లే కనిపిస్తున్నారు. ఎందుకంటే ధర్మరాజు ఇతరుల్లో మంచినే చూస్తాడు, దుర్యోధనుడేమో ఇతరుల్లో చెడ్డనే చూస్తాడు. అందుకని వాడికి ఎప్పుడు చెడ్డవాళ్లే కనపడతారు, ఈయనకి ఎప్పుడు మంచివాళ్ళే. అంటే మంచినే మాత్రమే చూస్తాడు. కాబట్టి దుర్యోధనుడేమో అసూయాపరుడు, ధర్మరాజేమో అసూయారహితుడు. కాబట్టి ఇలా మంచి గుణాలని చూస్తూ ప్రతి వ్యక్తిలో కూడా
మంచి చెడు ఉంటుంది, అయినప్పటికీ కూడా మంచిని మాత్రమే చూస్తూ ఉండేటువంటి లక్షణం అసూయారహితుడైనటువంటి వాడి లక్షణం. అందుకనే మనకి పెద్దలు ఏం చెప్తారంటే సూదిలాగా ఉండొద్దు, దారంలాగా ఉండమంటారు. సూది ఏం చేస్తుందంటే బెజ్జాలు వేసుకుంటా పోద్ది, దారం ఏం చేస్తుందంటే కుట్టుకుంటా పోద్ది, కలుపుకుంటా పోద్ది. అందుకని ఎప్పుడు కూడా సూదిలాగా ఉండొద్దు, దారంలాగా ఉండంటారు. అలాగే జల్లెడలాగా ఉండొద్దు, చేటలాగా ఉండమంటారు. జల్లెడ ఏం చేస్తుందంటే మంచి మొత్తాన్ని కిందకి జారవిడిచి చెత్తా చెదారం అంతా తనలో ఉంచుకుంటుంది. చేట ఏం చేస్తుందంటే చెత్తా చెదారం మొత్తం బయటికి చెరిగి పారేసి మంచి మాత్రమే తనలో ఉంచుకుంటుంది. అందుకని చేటలాగా ఉండు, జల్లెడలాగా ఉండొద్దు అని చెప్తూ ఉంటారు. మరి అర్జునుడు అసూయారహితుడు కనుక భగవానుడు తనను తాను ఎన్ని రకాలుగా ప్రశంసించుకున్నప్పటికీ కూడా ఎంతో ప్రేమతో, ఆహా ఈయన డబ్బాలు కొట్టుకుంటున్నాడు, ఈయన గొప్పతనాన్ని ఈయన చెప్పుకుంటున్నాడు అనేటువంటి భావన లేకుండా ఎంతో ప్రేమతో, ఎంతో భక్తితో, ఎంతో గౌరవంతో వింటున్నాడే కానీ వక్రంగా భావించటల్లా. ఎందుకంటే భగవానుడు అనేక సందర్భాల్లో తనను గురించి తాను గొప్పగా ప్రశంసించుకోవటం మనకు కనపడుతుంది. ఇక్కడ ఇలా ప్రశంసించుకున్నప్పుడు ఆయన శ్రీకృష్ణుడు కాదు, ఆయన భగవానుడు. ఎందుకనంటే భగవద్గీత మొత్తం కూడా ఎలా చెప్పబడింది అని మనం కనుక అర్థం చేసుకుంటే, ఒక సామాన్య మానవుడిలాగా, అంటే మనలాగా ఓ సామాన్య మానవుడిలాగా ఏదో చదువుకొని ఏదో గ్రహించి దాన్ని మళ్ళీ ఇతరులకి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి వాడు కాదు అర్జునుడు, శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుడు ఎవరు? యోగేశ్వరేశ్వరుడు, మహాయోగేశ్వరులకి ఈశ్వరుడైనటువంటి వాడు, జగద్గురు అయినటువంటి వాడు. ఆయన ఎక్కడ నేర్చుకోవాల్సిన పల్లె, కాకపోతే లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ మార్గదర్శకంగా ఉండాలనేటువంటి భావనతో ఆయన కూడా సాందీపని మహర్షి అనేటువంటి ఒక గురువు దగ్గరికి పోయి విద్యలు నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకున్నాడయ్యానంటే మళ్ళీ మిగిలినటువంటి మానవులు నేను చాలా గొప్పవాడిని, నేనేమిటి గురువు దగ్గరికి పోయేదేమిటి, నేను ఇంతటి వాడిని అంతటి వాడిని అనే అహంకారంతో విర్రవీగి వాళ్ళ నాశనాన్ని వాళ్ళు చేతులారా కొని తెచ్చుకుంటారేమో, అందుకోసం అని చెప్పి ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా విద్యలు నేర్చుకోవాలి ఓ మానవులారా అనేటువంటి భావాన్ని తెలియజేయటం కోసమని శ్రీకృష్ణుడు సాందీప మహర్షి దగ్గర విద్యలు నేర్చుకోవటం జరిగింది. అలా విద్యలు నేర్చుకున్నప్పటికీ కూడా ఆయన ఏదో చెబితే ఆ చెప్పినటువంటి విద్యలు నేర్చుకోవటం కాదు, ఒక్కొక్క శాస్త్రాన్ని ఒక్కొక్క రోజులో నేర్చుకున్నాడు ఆయన. అంటే ఏదో అలా గురువు దగ్గరికి పోయి నేర్చుకోవాలనేటువంటి భావనే తప్ప నిజంగా ఆయన చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకనంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ, కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడే. రాముడిని ఎక్కడ భగవానుడు అని చెప్పాల రామాయణంలో, కానీ శ్రీకృష్ణుడిని మాత్రం భారతంలో భగవానుడు కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పారు. అందుకనే మీరు భారతం మొత్తంలో ఎక్కడైనా సరే శ్రీకృష్ణుడు మాట్లాడినప్పుడు వాసుదేవ ఉవాచ అని ఉంటుంది, ధర్మరాజు మాట్లాడితే ధర్మజ ఉవాచ అని ఉంటుంది, యుధిష్ఠిర ఉవాచ అని ఉంటుంది, అర్జునుడు మాట్లాడితే అర్జున ఉవాచ అని ఉంటుంది, భీముడు మాట్లాడితే భీమ ఉవాచ అని ఉంటుంది, ద్రౌపది మాట్లాడితే ద్రౌపది ఉవాచ అని ఉంటుంది. మరి భగవద్గీతలో మాత్రం శ్రీకృష్ణుడు మాట్లాడితే భగవాన్ ఉవాచ అని ఉంటుంది. అంతేగాని శ్రీకృష్ణ ఉవాచ వాసుదేవ ఉవాచ అని మాత్రం ఉండదు. ఎందుకని? ఇదే మనం గ్రహించాలి. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడిగా చెప్పలా, భగవానుడిగా చెప్తున్నాడు, పరమాత్మగా చెప్తున్నాడు. అంటే తాను దేహంతో కనిపిస్తున్నప్పటికీ కూడా దేహంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నటువంటి ఆత్మగా, పరమాత్మగా ఆయన బోధిస్తూ ఉన్నాడు దీన్ని. అలా బోధించేటప్పుడు ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పుకున్నటువంటి మాటలు మనకు అతిశయోక్తిగా ఉంటాయి. ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు కూడా విమర్శిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఏమంటాడు, ఓ అర్జున, ఈ సమస్తమైనటువంటి జగత్తులో నేనే ఉన్నానంటాడు. ఇదేంటి శ్రీకృష్ణుడు ఇక్కడ యుద్ధరంగంలో ఉండి సమస్త జగత్తులో నేనున్నానంటాడేంది అని సామాన్యులకి అనుమానం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈయనంట ప్రపంచం అంతా ఉన్నాడంట అని ఎగతాళి చేస్తూ ఉంటాడు. కానీ ఈయన అంటే శ్రీకృష్ణుడు కాదు, అక్కడ ఎవరు? పరమాత్మ. అంటే ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి చైతన్యం
ఈ దేహమునందంతటా నగసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మగా అక్కడ భగవానుడి యొక్క నోటి నుండి మాటలు వస్తూ ఉన్నాయి. అందువల్ల ఆ సందర్భంలో సర్వము నేనే, నన్నే కొలవండి, నాయందే భక్తి నుంచండి, నాకే నమస్కరించండి అని అనేక సందర్భాల్లో భగవానుడు చెప్తాడు. మయ్యేవ మనాధత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ ఆదవోర్ధం న సంశయ అంటే ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్తా ఉంటే అబ్బా ఏం డబ్బా కొట్టుకుంటున్నాడండి అని అనిపిస్తుంది సామాన్య మానవుడికి, బుద్ధి అంతగా వికసించినటువంటి మందబుద్ధి కలిగినటువంటి మానవుడికి. కానీ అర్జునుడు ఏనాడైనా సరే, ఎప్పుడైనా సరే శ్రీకృష్ణుని అలా భావించాడా? భావించలా. ఎందుకని? అసూయారహితుడు గనక. అంటే లోతుగా అధ్యయనం చేసి అర్థం చేసుకొని మాట్లాడేవాడే తప్ప ఏమీ అర్థం చేసుకోకుండా ఆయన చెప్పంగానే యాట్ అనేటువంటి వాడు మాత్రం కాదు. అందుకనే అసూయారహితుడైనటువంటి వాడు అర్జునుడు అని. శ్రీకృష్ణుడు అట్లా తనను తాను ప్రశంసించుకున్నప్పటికి కూడా ఆయన మీద ఉన్నటువంటి భక్తి కానీ గౌరవం కానీ ఏవి కూడా తగ్గలేదు అర్జునుడికి. పైగా విశ్వాసం పెరిగింది. ఆ విషయం మనకి 2వ అధ్యాయంలోనే తెలుస్తుంది. మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగంలో శ్రీకృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడు. ఆయన కేవలం రథం నడపడానికి అట్లా కూర్చున్నాడు అంతే. ఇంకా అర్జునుడే మాట్లాడాడు, కృష్ణ పోనీ మన రథాన్ని 2 సేనల మధ్యకి పోనీ అన్నాడు. ఈయన తీసుకెళ్ళి 2 సేనల మధ్య నిలిపాడు. కాకపోతే ఒక్క మాట అన్నాడు, ఏమని? అదిగో చూడు అన్నాడు అంతే. అదిగో పురుగులను చూడు అన్నాడు అంతే. ఒక్క మాటే అధ్యాయం మొత్తంలో మాట్లాడి. కానీ 2వ అధ్యాయం వచ్చినప్పటికల్లా శ్రీకృష్ణుడి యొక్క మహత్తు ఏమిటంటే, ఇలా మాట్లాడినటువంటి అర్జునుడిని, రాజసంతో మాట్లాడినటువంటి అర్జునుడిని పోనీ రథాన్ని అని మాట్లాడాడు కదా మొదటి అధ్యాయంలో, అలా రాజసంతో మాట్లాడినటువంటి అర్జునుడిని, క్షత్రియోచితమైనటువంటి గుండె ధైర్యంతో మాట్లాడినటువంటి అర్జునుడిని పాదాక్రాంతుడిని చేసుకున్నాడు. అందుకే శిష్యస్తేహం షాధిమాం తాం ప్రపన్నం అని అలా కాళ్ళ మీద పడ్డాడు. నేను శిష్యుణ్ణి, నీ శిష్యుణ్ణి నేను, నీవే నన్ను రక్షించాలి, నువ్వు ఏం చెప్తావో చెప్పు అని శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం, నిన్ను ప్రపన్నుండి అవుతున్నా, నిన్ను ఆశ్రయిస్తున్నా అన్నాడు. ఆ మాట అన్న తర్వాత ఇక ఏనాడు కూడా శ్రీకృష్ణుడి మీద అతనికి తేలికైనటువంటి అభిప్రాయం లేదు. ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడా అని వింటున్నాడు. ఎక్కడైనా సందేహం వస్తే అడుగుతున్నాడు అంతే తప్ప ఏ రకమైనటువంటి ఈ ప్రశంసలు చేసుకుంటున్నాడే, ఎందుకు ఇలా చేసుకుంటున్నాడు ఈయన, అనవసరంగా గప్పాలు పడుతున్నాడే అనేటువంటి భావన ఏ రోజును కూడా అర్జునుడి యొక్క ముఖంలో కనిపించలా. ఆయన మాటల్లో కాదు, ఆయన భావంలో కూడా లేదు, ఆయన ముఖంలో కూడా కనిపించలా. అటువంటి వాడు గనక అర్జునుడు. అందుకే ఈ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని చెప్పటం జరిగింది. కాబట్టి భగవద్గీత మొత్తాన్ని కూడా అర్జునుడికే బోధించాడేమిటి? ఎవరికైనా సందేహం రావచ్చు. ధర్మరాజుకు బోధించలేదే, మరి భీష్మద్రోణులకు బోధించలేదే? భీష్మద్రోణులు ఆ పక్షంలో వాళ్ళు కదండి, వాళ్ళకి బోధించడానికి వీళ్ళు. కానీ ఇటు పక్క ధర్మరాజు ఉన్నాడు కదా, ధర్మరాజుకి శ్రీకృష్ణుడి మీద ఎంతో భక్తి, విశ్వాసం, గౌరవం ఉన్నాయి కదా. మనకి తెలిసినంత వరకు మనం ఏమనుకుంటామంటే అర్జునుడి కన్నా ధర్మరాజుకే ఎక్కువ ఉందనుకుంటాం. కానీ అర్జునుడి యొక్క గొప్పతనాన్ని మనం చూడలేదు, కానీ భగవాన్ మాత్రం చూశాడు. అందుకనే అర్జునుడికే చెప్పాలనుకున్నాడు. ఈ అర్జునుడిలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా గ్రహించి తాను చెప్పబోయేటువంటి బ్రహ్మ విద్య, ఈ సమస్తమైనటువంటి లోకానికి అందించాలి అనుకున్నటువంటి ఆ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఇదిగో అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని అందించాలనుకున్నాడు. అందుకే అర్జునుడి ద్వారానే ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. ఆ విషయాన్ని మనకి 9వ అధ్యాయంలో అర్జునుడికి నేను ఎందుకు చెప్తున్నాను అనే విషయం మనకి తెలియజేస్తున్నాడు. నీవు అనసూయవే, నువ్వు అసూయ లేనటువంటి వాడివి గనక, కాబట్టి అందుకని నేను నీకు చెప్తున్నాను అన్నాడు. ఇదే కాదు, అర్జునుడిలో అద్భుతమైనటువంటి భక్తి, ఆ శ్రీకృష్ణు యందు విపరీతమైనటువంటి భక్తి ఉంది. ఆ భక్తి కూడా, అంతటి భక్తి ఉండటం కూడా అలా శ్రీకృష్ణుడిని అర్జునుడికే ఈ జ్ఞానాన్ని అందించేటట్లుగా చేయటం జరిగింది.
ఈ విధంగా మనకి మొట్టమొదటి శ్లోకం ఈ జ్ఞానాన్ని వినటానికి అర్హత ఏమిటి, చెప్పబోయే జ్ఞానం ఏమిటి, ఆ జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి అనే 3 విషయాల్ని మనకి చెప్పారు. అయితే ఈ 3 విషయాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మనకి అర్హత. మరి మనం ఇప్పుడు శాస్త్రాన్ని వింటున్నాం. మరి శాస్త్రాన్ని వినేటప్పుడు అక్కడ అర్జునుడికి ఏం చెప్పాడు? నీవు అసూయ లేనటువంటి వాడివి కనుక నేను నీకు ఈ శాస్త్రాన్ని చెప్తున్నాను అన్నాడు. అసూయ ఉన్నటువంటి వాడికి శాస్త్రాన్ని చెప్పి ప్రయోజనం లేదని, అందుకని చెప్పక్కర్లేదు. కానీ ఇక్కడ చెబుతూ ఉంటే అందరూ వింటారు. మరి అందరూ వింటే అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు, అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరు? అర్హత ఉన్నవాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్హత లేని వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మన అందరినీ తీసుకెళ్ళి ఏ ఎంబీబీఎస్ క్లాస్లోనో కూర్చోబెట్టారు అనుకోండి, వాళ్ళు పాఠం చెబుతామంటే మాటలన్నీ లోపలికి పోతానే ఉన్నాయి, కానీ ఒక్క ముక్క అర్థం అవుద్దా? అర్థం కాదు. అర్హత ఉన్నవాడికి అర్థమవుద్ది. ఏమిటి అర్హత? అది అక్కడ ఉండేటువంటి వాళ్ళు వరుసలో ఒక్కొక్క తరగతి చదువుకుంటా పైకి వచ్చిన వాళ్ళు ఉండే వాళ్ళకి అర్థమవుద్ది, మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకు అర్హత లేదు కాబట్టి. ఇక్కడ కూడా అంతే. ఈ శాస్త్రం కనుక అర్థం కావాలంటే మనం అర్హతని సంపాదించాలి. మరి ఆ అర్హత ఏమిటి? అర్హత ఏమిటనంటే ఏ విషయమైనా సరే లోతుగా ఆలోచించకుండా వెంటనే దాన్ని తిరస్కరించకూడదు. రెండో విషయం ఏమిటంటే ప్రాపంచిక విషయాలకి ఫుల్ స్టాప్ చెప్పాలి. కనీసం శాస్త్రం వినేటప్పుడు, ఈ శాస్త్రాన్ని వినటానికి మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పటి నుంచి మన యొక్క మనస్సు దీని మీదనే ఉండాలి, కానీ అన్ని రకాలైనటువంటి ప్రాపంచిక విషయాల మీద కాదు ఉండాల్సింది. ఆ ప్రాపంచిక విషయాలన్నిటికీ కాసేపు ఫుల్ స్టాప్ పెట్టి ఈ విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే నిన్ను అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఇంతగా చెప్తున్నారు ఏమండి అని అంటే మనకి 3-4 శ్లోకాల దగ్గరే అర్థమైపోద్ది ఇది ఎందుకు అత్యంత రహస్యమైనటువంటి విద్య. అక్కడ భగవానుడు చెప్తాడు, ఈ జీవులందరూ కూడా నాలోనే ఉన్నారు, నేను వాళ్ళల్లో లేనంటాడు. మళ్ళీ వెంటనే మరుసటి దాంట్లో ఈ జీవులందరూ నాలోనే ఉన్నాడు అన్నది కదా, ఇప్పుడు ఈ జీవులందరూ నాలో లేరు, నేను వాళ్ళల్లో లేనంటాడు. ఇదేమిటండి గందరగోళం? ఈ గందరగోళానికి ఎంత చెప్పాలనో అంత చెప్పాలా, ఎంత చక్కగా అర్థం చేసుకోవాలో అంత అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే శక్తి కనుక లేకపోతే ఎంత బాగా చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదు. అర్థం చేసుకునే శక్తి ఉండి చెప్పేటువంటి వాడికి కనుక శక్తి లేకపోతే అప్పుడు ప్రయోజనం లేదు. చెప్పేటువంటి వాడికి శక్తి ఉన్నప్పుడు, అర్థం చేసుకునే శక్తి మనకు ఉన్నప్పుడు అప్పుడు ప్రయోజనం కలుగుద్ది. అందుకే 3-4 శ్లోకాలంటే వెంటనే రాబోతూ ఉన్నాయి. ఆ శ్లోకాలను తెలుసుకున్న తర్వాత భగవానుడు ఎందుకు ఇది గుహ్యతమం అన్నాడు అనే విషయం మనకు అర్థమవుద్ది. ఇది రాజవిద్య రాజగుహ్యం అని ఎందుకన్నాడు, ఈ గుహ్యతమైనటువంటి శాస్త్రం అని ఎందుకన్నాడు అనే విషయం మనకు అక్కడ అర్థమవుద్ది. కానీ చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు కదా, అందుకని ముందుగానే చెబుతున్నా. ప్రాపంచిక విషయాలే నాకు ప్రధానం అని అనుకుంటే వాళ్ళకు నమస్కారం, అది ఇవి కావాలనుకుంటే వాళ్ళకు 2 నమస్కారాలు. కానీ ప్రాపంచిక విషయాల్ని వదిలిపెట్టి కనీసం ఈ శాస్త్రాన్ని వినేటప్పుడైనా నాకు రెండవ ఆలోచన లేకుండా ఈ శాస్త్రంలో చెప్పినటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకోవాలనే పట్టుదలతో ఎవరైతే కూర్చుంటారో, ఎవరైతే వింటారో, ఎవరైతే ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ఉంటారో అదిగో అటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకుంటే, ఇప్పుడు 2వ శ్లోకంలో తాను చెప్పబోయేటువంటి శ్రేష్టమైనటువంటి సర్వోన్నతమైనటువంటి ఈ విద్య యొక్క విశిష్టతని, ప్రత్యేకతల్ని తెలియజేస్తున్నాడు. అది ఏమిటో మనం 2వ శ్లోకంలో రేపు తెలుసుకుందాం.